నిబంధనలకు విరుద్ధంగా ఓయో హోటల్కు అనుమతించి అసాంఘిక కార్యకలాపాలకు ప్రేరేపిస్తున్న ఈసీఐఎల్ కమలానగర్లోని జీవీఎస్ గ్రాండ్ ఓయో హోటల్ను సీజ్ చేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య హోటల్ ముందు ధర్నా నిర్వహించారు. ఓయో హోటళ్లలో అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా జరుగుతున్నా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ ధర్నాలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి సత్యప్రసాద్, ఏఐవైఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఈరోజు మేడ్చల్ జిల్లా ఈసీఐలో ఉన్నటువంటి కమలానగర్లో ఉన్నటువంటి ఈ జీవీఎస్ గ్రాండ్ ఓయో హోటల్లో గత 2 రోజుల క్రితం మైనర్ విద్యార్థులని అంటే 2 మైనర్లకు సంబంధించినటువంటి విద్యార్థులు అపహరించి లేకపోతే వారు ట్రాప్ చేసి ఈ హోటల్లో వాళ్ళని బంధించి వాళ్ళు లైంగిక వేధింపులకు పాల్పడారా అని చెప్పి ఈరోజు పత్రికా సమావేశంగా అనేక సందర్భాలు కూడా వచ్చింది. ఒకవేళ ఈ విషయం వాస్తవం అయితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్యగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. బట్టబయలైంది. ఏఐవైఎఫ్గా మేము గత 9 నెలలుగా ఒకటే ఫైట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే రెసిడెన్షియల్ జోన్లో ఉందో, ఎక్కడైతే పాఠశాలలు కళాశాలలు ఉన్నాయో అక్కడ ఓయోలకి అనుమతి ఇవ్వద్దని చెప్పి జిహెచ్ఎంసీ అని అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అని ఎక్కడికక్కడ మేము అడుగుతూ ఉన్నాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే విచ్చలవిడిగా హాస్పిటల్స్ తక్కువ అయిపోయినాయి, ఓయో రూములు ఎక్కువైపోయినాయి. ఎక్కడ మైనర్లకు కూడా వీళ్ళు కనీసం ఆధార్ కార్డు లేకుండా కూడా పెద్ద ఎత్తున వీళ్ళు రూములు కేటాయిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు అక్కడ లైంగిక చేస్తున్నారా లేక మరి డ్రగ్స్ యూజ్ చేస్తూ ఉన్నారా ఏది కూడా వాళ్ళు తనిఖీ కూడా చేయట్లేదు. ఏదేమైనా ఇట్లాంటి సంఘటన చాలా బాధాకరమైన సంఘటన కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఓయోల మీద ఒక రిస్ట్రిక్షన్ అనేది పెట్టాలని చెప్పి ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో కూడా ఏదైతే ఈ రెసిడెన్షియల్ జోన్లో ఉందో అదేవిధంగా స్కూల్ కాలేజ్ పక్కన ఉందో మేము వెంటనే మనం సీజ్ చేసి ఇతర ప్రాంతాలకి అదేవిధంగా ఓయోల కొత్త వచ్చిన దాన్ని కూడా అనుమతులు ఇవ్వదని చెప్పి ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా పక్షాన మేము పోలీస్ యంత్రాంగాన్ని అదేవిధంగా కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహిళా సంఖ్య గురించి మాట్లాడుతున్నా, నేను ఒక ఆడనుగా మాట్లాడుతున్నా. ఈ యొక్క మైనార్టీ వాళ్ళకు అంటే చిన్న ఏజ్ వాళ్ళకు ఓయో వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఇలా తల్లిదండ్రులకు చాలా ఇబ్బంది చేయడం, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించకుండా మరి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటి అని ఏం కూడా ఆలోచించకుండా ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఈ ఓయో వాళ్ళని మళ్ళీ సీల్ చేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. బట్టబయలైంది. ఏఐవైఎఫ్గా మేము గత 9 నెలలుగా ఒకటే ఫైట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే రెసిడెన్షియల్ జోన్లో ఉందో, ఎక్కడైతే పాఠశాలలు కళాశాలలు ఉన్నాయో అక్కడ ఓయోలకి అనుమతి ఇవ్వద్దని చెప్పి జిహెచ్ఎంసీ అని అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అని ఎక్కడికక్కడ మేము అడుగుతూ ఉన్నాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే విచ్చలవిడిగా హాస్పిటల్స్ తక్కువ అయిపోయినాయి, ఓయో రూములు ఎక్కువైపోయినాయి. ఎక్కడ మైనర్లకు కూడా వీళ్ళు కనీసం ఆధార్ కార్డు లేకుండా కూడా పెద్ద ఎత్తున వీళ్ళు రూములు కేటాయిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు అక్కడ లైంగిక చేస్తున్నారా లేక మరి డ్రగ్స్ యూజ్ చేస్తూ ఉన్నారా ఏది కూడా వాళ్ళు తనిఖీ కూడా చేయట్లేదు. ఏదేమైనా ఇట్లాంటి సంఘటన చాలా బాధాకరమైన సంఘటన కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఓయోల మీద ఒక రిస్ట్రిక్షన్ అనేది పెట్టాలని చెప్పి ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో కూడా ఏదైతే ఈ రెసిడెన్షియల్ జోన్లో ఉందో అదేవిధంగా స్కూల్ కాలేజ్ పక్కన ఉందో మేము వెంటనే మనం సీజ్ చేసి ఇతర ప్రాంతాలకి అదేవిధంగా ఓయోల కొత్త వచ్చిన దాన్ని కూడా అనుమతులు ఇవ్వదని చెప్పి ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా పక్షాన మేము పోలీస్ యంత్రాంగాన్ని అదేవిధంగా కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.